స్తోత్రాలు. మరి ఒకసారి మీ అందరికి కూడా ఈస్టర్ పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యేసు ప్రభువారు ఈరోజు పునరుద్ధరణైన రోజు, గుడ్ ఫ్రైడే రోజు వారు మరి సిలువలో అందరి నిమిత్తము ప్రాణం పెట్టాడు, మరణించారు, సమాధి చేయబడ్డారు. మరి ఆయన ముందుగానే చెప్పారు ఇవన్నీ. కనుక వారు లెగవకోకుండా చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశారు. సైన్యాన్ని పెట్టారు, పెద్ద రాయి దొర్లించారు, దానికి సీల్ వేశారు, సంఖ్యలతో బిగించారు. ఎవరు కూడా కదిలించటానికి అవకాశం లేకుండా చేశారు. పగడ్బందీగా కాపలా కాశారు. ఎంత పగడ్బందీగా చేసినా కూడా యేసు ప్రభువారు ఏదైతే చెప్పారో అది జరిగింది. వారు సజీవుడిగా తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయము 24వ వచనములో ఒక చక్కని మాట చెప్తాడు పేతురు గారు. పరిశుద్ధాత్మతో నింపబడి యేసు ప్రభువారిని మరణము బంధించలేకపోయింది, అది అసాధ్యమైపోయింది. కాబట్టి ఆయన తిరిగి సజీవుడిగా లేచాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఎంతోమంది మహనీయులు, మహాత్ములు జన్మించారు కదా. అందరూ మరణించారు, కానీ ఎవరు కూడా తిరిగి లేలేదు. ప్రపంచ చరిత్రలోనే యేసు ప్రభువారు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన్ని మరణము బంధించలేకపోయింది. కారణం ఏమిటంటే ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. కాబట్టి మరణము ఆయన్ని బంధించలేకపోయింది. మరి సృష్టికర్త అయిన దేవుడు మరి ఎందుకు మరణించాల్సి వచ్చింది అన్న విషయాలు చాలామంది అడుగుతున్నారు. మరి మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. యేసు ప్రభువారు ఎందుకు మరణించాల్సి వచ్చింది? మన నిమిత్తము మరణించాలి. మన పాపాలు, ఆయన మరణించకపోతే మన పాపాలు పోవు. వెరీ గుడ్. అది తిరిగి లేవటం. నువ్వు చెప్పేది పునరుద్ధానం చెబుతున్నావు, మేము అడిగింది మరణం గురించి అడిగాం. మరణ శాసనము చేసిన ఆయన తప్పనిసరిగా మరణిస్తే కానీ మరణించిన శాసనము చెల్లదు. కథనాంతరం రాస్తారు, ఆస్తులు పోస్తులు స్వచ్ఛాలన్నీ కూడా వాళ్ళు మరణించిన తర్వాతే అది బిడ్డలకు చెందుతుంది, లేకపోతే చెందదు. అందుకని ఆయన మరణించాడు. పరలోక స్వాచ్ఛము మనం పొందాలంటే యేసు ప్రభువారు మరణించాలి. అదే మీరు చెప్పింది కూడా కరెక్టే. మానవుడు మరణం తెచ్చుకున్నాడు. ఆ మరణం నుంచి తప్పించటానికి, మానవులు అందరూ మరణం నుంచి విడిపించటానికి ఆయన మానవుడుగా పుట్టి మరణాన్ని జయించి లేచాడు. ఆ విషయాన్నే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు తిరిగి లేచినట్టుగా, సజీవుడైనట్లుగా, పునరుద్ధానుడయ్యాడని సాక్ష్యం చెప్పబడుతూ ఉంది, రాయబడుతూ ఉంది. ఈ సాక్ష్యం చెప్పింది మనుషులు కాదు, దేవదూతల సాక్ష్యం గురించి మనం వింటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఎవరు చెప్తున్నారు? దేవదూతలు, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతలు అక్కడికి వెళ్ళి చూడాలని వెళ్ళిన స్త్రీలతో చెబుతున్న మాట, యేసు ప్రభువారు ఇక్కడ సమాధిలో లేరు. ఆయన ఏదైతే చెప్పాడో అదే విధంగా 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. కావాలంటే మీరు వచ్చి యేసు ప్రభువారు పండుకున్న స్థలాన్ని చూడండి అని వారిని లోనకు ఆహ్వానిస్తే వారు సమాధుల్లో చూశారు. సమాధిలో ఆయన లేడు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతలు చెప్పిన సాక్ష్యం.
ఇది మనుషులు చెప్పిన సాక్ష్యము కాదు, దేవదూతలు చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం ఏమిటంటే యేసు ప్రభువారు తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. రెండవ సాక్ష్యం ఏమిటంటే ఖాళీ సమాధి. ప్రపంచంలో అందరి సమాధులు మూయబడి ఉంటాయి, తెరవబడి ఉండవు. అందరి సమాధులు మూయబడే ఉంటాయి. లాజరు సమాధి తెరిచారుగా అన్నాడు ఒక ఆయన. లాజరు సమాధిని మీద రాయి తీయమని యేసు ప్రభువారు చెప్పారు, రాయి తీశారు. తర్వాత లాజరును సజీవుని చేశాడు యేసు ప్రభువారు. మరి లాజరు సమాధి తెరవబడింది కదా అన్న తర్వాత లాజరు మరలా మరణించాడు, మరలా లాజరును సమాధి చేశారు, ఆ సమాధి మూయబడే ఉంది. తెరవబడిన సమాధి ప్రపంచంలో ఎవరిదయ్యా ఉందంటే ఒక యేసు ప్రభువారిదే. కాబట్టి ఖాళీ సమాధి యేసు ప్రభువారు తిరిగి లేచాడని సాక్ష్యం, దేవదూతలు చెప్పిన సాక్ష్యము, ఖాళీ సమాధి సాక్ష్యముగా 24వ అధ్యాయం లూకాసు వార్త 12వ వచనం చదువుదాం. పేతురు లేచి వెళ్ళాడు సమాధి దగ్గరికి, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ సమాధిలోకి వంగి చూశాడు, తెరవబడి ఉంది కదా, తొంగి చూశాడు. ఆయన్ని కప్పారు కదా చనిపోయినప్పుడు. యూదుల ఆచారం ఏమిటంటే నార వస్త్రాలతో చుడతారు, తెల్లని వస్త్రాలతో కదా. లాజరు కూడా ఎలా లేచాడు? చుట్టబడిన వస్త్రాలతోనే లేచాడు. కాబట్టి వస్త్రాలు ఇప్పి అమ్మన్నాడు యేసు ప్రభువారు. కాబట్టి వస్త్రాలు అంటే చనిపోయినప్పుడు మనం కూడా తెల్ల బట్ట కప్పుతాం, అదేవిధంగా వాళ్ళు తెల్ల బట్టను చుడతారు, బాడీ మొత్తానికి చుడతారు, చుట్టి సమాధిలో పండుకోబెడతారు. ఇప్పుడు చుట్టబడిన వస్త్రాలు యేసు ప్రభువారు లేడు, కానీ వస్త్రాలు మాత్రం విడిగా చక్కగా మడతేసి భద్రంగా పక్కన పెట్టి ఉన్నాయి. వాటిని పేతురు గారు చూశాడు, చాలా ఆశ్చర్యపడ్డాడు. నిజంగా యేసు ప్రభువారు మరణాన్ని జయించి లేచారు అని పేతురు గారు చూసిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా ఒక సాక్ష్యం. ఇంకొక సాక్ష్యం ఏమిటంటే మగ్దలేని మరియ. మార్కు సువార్తలో 16వ అధ్యాయము 9వ వచనం. మార్కు గారు అన్ని వివరంగా రాయకుండా మొట్టమొదటిగా యేసు ప్రభువారు సజీవుడిగా లేచి ఎవరికి కనిపించాడు అన్న విషయాన్ని పర్టికులర్గా రాశాడు. అది ఎవరికయ్యా అంటే మగ్దలేని మరియ అన్న స్త్రీకి యేసు ప్రభువారు మొట్టమొదటిగా కనిపించారు. చనిపోయిన యేసు ప్రభువారే సజీవుడిగా లేచి శరీరముతో యేసు ప్రభువారు మగ్దలేని మరియ కనపడ్డాడని మార్కు గారు రాశారు. యోహాను భక్తుడైతే ఏమి రాశాడంటే ఎలా సంభాషణ జరిగిందో కూడా వివరంగా ఈయన రాస్తాడు. 20వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మరియా సమాధి దగ్గరకు వచ్చింది, బయట నిలబడింది. సమాధి తెరుస్తుంది కాబట్టి యేసు ప్రభువారు లేరు కాబట్టి ఎవరన్నా ఎత్తుకెళ్ళారేమో అని ఏడుస్తూ ఉంది, బాధపడతా ఉంది. అప్పుడు చదువు వంగి చూసింది. అక్కడ దేవదూతలు కనపడ్డారు మగ్దలేని మరియకి. చెరొక పక్కన కూర్చొని ఉన్నారు. సమాధిలో పెట్టినప్పుడు ఏ పేసింగ్ పెట్టారో తల దగ్గర ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చున్నారు. అక్కడ యేసు ప్రభువారు ఉన్నారా? లేరు. అంటే ఊహిస్తూ ఉంది, ఎందుకంటే ఆ డిస్టెన్స్లో వాళ్ళు కూర్చున్నారు. కింద భాగంలో ఒకరు, పై భాగంలో ఒకరు కూర్చున్నారు కాబట్టి ఆ డిస్టెన్స్ చూస్తూ ఉంది. వాళ్ళు అడిగారు, ఎందుకమ్మా నువ్వు ఏడ్చేదని.
ఇక్కడ ప్రభువారు లేరు కదా, అందుకని ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోయారన్న ఉద్దేశంతో నేను ఏడుస్తున్నానయ్యా అని దేవదూతలతో మగ్దలేని మరియ చెప్పింది. చదువు. నాకు తెలియటం లేదు, నేను వెళ్ళాలి ప్రభువుని చూడాలి అంటుంది. దేవదూతలతో మాట్లాడి ఇక వెనక్కి తిరిగింది సమాధి కాడ నుంచి. అక్కడ యేసు ప్రభువారు వచ్చి నిలుచున్నాడు. ఈ టెన్షన్లో, ఈ ఏడుపులో ఉన్నటువంటి మరియా యేసు ప్రభువారిని గుర్తుపట్టలేకపోయింది. అప్పుడు యేసు ప్రభువారు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగాడు యేసు ప్రభువారు కదా. శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువారు అయితే చనిపోయారో ఆయనే లేచారు, సజీవుడయ్యాడు, మరి పక్కన నిలబడ్డాడు, మరియతో మాట్లాడుతున్నాడు, మరిని అడుగుతున్నాడు, మగ్దలేని మరి అని ఎందుకమ్మా నువ్వు ఏడ్చేది అని అడుగుతున్నాడు. చదువు. ఎవరిని ఎతికినట్టు కనపడుతున్నావు? అయ్యా నీకేమన్నా తెలుసా? ఒకవేళ నువ్వేనా మోసుకెళ్ళావా? ఎందుకంటే కాపుల తోటమాలి అక్కడ కాపులా ఉంటారు కదా, సమాధి తోట. అక్కడ కాపులాదారుడుగా ఉన్నాడు అనుకొని నువ్వేం చూసావా అని అడిగింది. మరియా అని యేసు ప్రభువారు పలకరించారు. ఆ పిలుపు ఎవరు పిలిచే పిలుపు అంటే యేసు ప్రభువారు. ఎవరు కూడా ఆమెను ఆ విధంగా పిలవలేదు. వెంటనే ఆమెకు అర్థమైపోయింది. అందుకని రబ్బూని అంది. రబ్బూని అంటే బోధకుడా అని. అమ్మా ఇంక నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ముట్టుకోవద్దు, అయితే ఈ విషయం చూసావు కాబట్టి నువ్వు వెళ్ళి శిష్యులతో చెప్పు అని యేసు ప్రభువారు మరియతో చెబితే మరి వెళ్ళి నేను యేసు ప్రభువారిని చూశానని చెప్పింది. ఇది సాక్ష్యం అమ్మా. దేవదూతలు సాక్ష్యం చెప్పారు, పేతురు గారు సమాధిలో తొంగి చూసి తెలుసుకున్నారు, మగ్దలేని మరియతో యేసు ప్రభువారే స్వయంగా మాట్లాడారు. యేసు ప్రభువారు ఎమ్మై గ్రామము వెళ్తున్నటువంటి గ్రామస్తులు క్లెయోపా అన్న ఆయన పేరు ఒకటే రాశారు, కదమా వాళ్ళ పేరులు రాయలేదు. వాళ్ళతో కలిసి యేసు ప్రభువారు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరి గురించి అయ్యా మీరు చెప్పుకుంటున్నారని యేసు ప్రభువారు అడిగారు. నీకు తెలియదా ఈ విషయాలు అని వాడు చెప్పారు. ఇట్లా నజరేయుడైన యేసుని ఈ విధంగా అన్యాయంగా సిలువేసి చంపారు అని వాటి గురించి వాళ్ళు మాట్లాడారు. ఈ క్లెయోఫా అన్న ఆయన ఈ విషయాలన్నీ చెప్పాడు. ఈలోపు ఎమ్మై గ్రామం వచ్చేసింది. వాళ్ళ ఊరికి నెలలోకి వెళ్ళబోతూ ఉంటే వెళ్ళబోతుంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు మరి ఇంక తెల్లారలేదు కదా, తర్వాత వెళ్దుకొని మాతో పాటు రాని బలవంతం చేస్తే వారితో కూడా వెళ్ళాడు యేసు ప్రభువారు. ఏమ్మా లూకాసు వార్తలో 24వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చాడు, వారితో కూడా నడిచారు. వారు గుర్తుపట్ల ఈ టెన్షన్లో ఉన్నారు, వారి కనులు మూయబడ్డాయి. చెప్పుకుంటున్నారు, ఏంటయ్యా మీరేంది గుసగుసలాడుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, ఏంటి విషయాలు అని యేసు ప్రభువారు అడిగారు వాళ్ళని. క్లెయోఫా, నువ్వు యెరూషలేములో ఉన్నావు కదా, నువ్వు బస చేస్తున్నావు కదా ఇక్కడే, నీకు తెలియదా ఇంత ఘోరంగా జరిగితే? అక్కడ జరిగిన ఎంత అందరికి పబ్లిక్గా జరిగింది కదా, ప్రజలందరూ వేడుక చూసినట్టు చూశారు కదా, సిలువేమని కేకలేశారు కదా, పిలాతు గారు తీర్పు తీర్చాడు కదా, సిలువ మరణానికి అప్పగించాడు కదా, ఆయన కొరడాలతో కొట్టించారు కదా, మార్గంలో సిలువ మోసుకుంటూ వచ్చాడు కదా, ఇవన్నీ తెలియదా నీకు?
యెరూషలేమే ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడు యెరూషలేము నుంచి ఎంఐ గ్రామానికి వెళ్తున్నారన్నమాట వీళ్ళు. చదువమ్మ. హ్మ్. హ్మ్. ఆ! 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 ఏ ప్రత్యేక విషయం కాదయ్యా, నజరేయుడైన యేసుని గురించి జరిగిన విషయాలని చెప్పారు. ఆ! 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 ఆయన చాలా శక్తి కలిగిన ప్రవక్త అండి. అసలు ఆయన చేసిన పనులు, కార్యాలు, అన్ని స్వస్థతలు, చనిపోయినోళ్ళు లేపటాలు, గుడ్డివాళ్ళు చూశారు, కుంటోళ్ళు నడిచారు, పక్షవాయు రోగులు పరుపెత్తుకొని వెళ్ళారు. అరే ఎన్ని కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు చూశారు. హ్మ్. కాబట్టి ఆయన గొప్ప ప్రవక్త అండి. అలాంటి ఆయన్ని సిలువ వేసి చంపేశారు అని యేసు ప్రభు వారికి చెబుతున్నాడు ఆళ్ళు. ఆ! ఆ! వీళ్ళు చేసిన పనిది. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానాధికారులు ఆయన్ని చంపాలని ఆ విధంగా ప్రయత్నం చేసి అన్యాయంగా ఆయన్ని సిలువ మరణానికి అప్పగించారని వాళ్ళు చెబుతున్నారు. ఆ! ఈ విషయాలన్నీ నీకు తెలీదా? ఆ! హ్మ్. 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 మేమందరం అనుకున్నాం ఈయన చేస్తున్న పనులు చూస్తే ఈయనే ఇశ్రాయేలుని రక్షించటానికొచ్చాడని. వాస్తవం గూడా అదే గాని వారు మెస్సయ్య అనుకుంటున్నారు. మెస్సయ్య, క్రీస్తు ఒకటేనని వాళ్ళు గుర్తించలేదు కదా! మెస్సయ్య వస్తాడు, మాకు చెబుతాడు అనుకున్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మి, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తున్నారు వాళ్ళు. అందుకని యేసు ప్రభువుని వారు అంగీకరించల కదా! దానియేలు గ్రంథంలో మెస్సయ్య గురించి అభిషిక్తుడైనటువంటి మెస్సయ్య వస్తాడని చెప్పిన ఆయన యేసు ప్రభువారని గుర్తెరగల. ఆఖరికి యేసు ప్రభువారే స్వయంగా చెప్పాడు సమరయ స్త్రీతో, మెస్సయ్య వస్తాడు, మాకు చెబుతాడు అనే విషయాలు మాట్లాడుతూ ఉంటే నీతో మాట్లాడుతున్న ఆయన నేనే అని చెప్పాడు ఆయన కదా. మెస్సయ్య నేనే అని చెప్పాడు. కాబట్టి ఆ ఊర్లోకి వెళ్ళింది, పిలుచుకొచ్చింది. నేను చెప్పినవన్నీ నాతో వచ్చి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాళ్ళు చూద్దుకొని రమ్మన్నారు. వాళ్ళందరూ వచ్చి తెలుసుకున్నారు. ఇది నిజంగా లోకరక్షకుడని మేము తెలుసుకున్నామని వాళ్ళు చెప్పారు కదా. వాళ్ళు తెలుసుకోలేకపోయారు. మెస్సయ్య అంటే అభిషక్తుడు అని, క్రీస్తు అని. క్రీస్తు అన్నా కూడా అభిషక్తుడే. ఆ విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకని వారిని రక్షించటానికి వచ్చినటువంటి యేసు ప్రభువారిని దారుణంగా సిలువ వేశారు. ఏమ్మా 39 చదువురా. హ్మ్. అప్పుడు యేసు ప్రభువారు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బలవంతం చేసి వెళ్ళారు కదా. ఆ! ఆ! ఎవరో కాదు నేనేను అని యేసు ప్రభువారు చెప్పారు. ఆ! కావాలంటే నన్ను పట్టి చూడండి. ఆ! దెయ్యం అనుకుంటానికి ఏమైనా అవకాశం ఉందా? ఏమ్మా? ఇప్పుడు చనిపోయిన తర్వాత లేచి కనపడతా ఉంటే దెయ్యం అనుకుంటారు. ఆ విషయాన్ని కూడా యేసు ప్రభువారు వారు క్లియర్ చేస్తున్నారు. దెయ్యాలకి ఎముకలు ఉండవు, శరీరం ఉండదు. అయ్ ఆ! తిన్నాడు. వెరీ గుడ్. ఆ! 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 కావాలంటే చూడండి, పట్టుకొని చూడండి. ఇగో గాయాలు చూడండి. ఇగో మేకులు దిగ్గొట్టిన శరీరం చూడండి. దెయ్యాలకి అది ఉండదు. దెయ్యము ఆత్మే. కాబట్టి నాకున్నట్టుగా చదువమ్మా. ఆ! ఎముకలు, మాంసము దెయ్యాలకున్నదు అని యేసు ప్రభువారు చెప్పారు. వాళ్ళకు చూపిచ్చాడు. రొట్టె విరిచినప్పుడు వారు కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు యేసు ప్రభువారిని వారు గుర్తించారు. యేసు ప్రభువారు తన గురించి రాయబడినటువంటి కీర్తనల గురించి, ప్రవక్తల గ్రంథంలో రాయబడిన గురించి, ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పాడు. ఇయన్నీ నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారాయన. సంపూర్ణం చేశాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరు సంపూర్ణం చేయలేరు. ధర్మశాస్త్రము చేయలేని దాన్ని యేసు ప్రభువారు చేసి చూపించారు అన్న విషయాలు మనం చూస్తా ఉన్నాం.
ఇది కూడా సాక్ష్యమే. ఇంకొక సాక్ష్యము, శిష్యులందరూ సాక్ష్యం. శిష్యులందరూ భయపడ్డారు. రేపు మనల్ని కూడా పట్టుకెళ్తారేమో, ఇక ఆయన చనిపోయాడు కదా, ఇక మన కాపుదలు ఎవరుండారు అని భయముతో ఒక గదిలో కూర్చొని తలుపులు వేసుకొని భయంగా ఉన్నారు. సౌండ్ అయితే వచ్చారేమో సైన్యం మమ్మల్ని పట్టుకెళ్తాను కానీ భయపడుతున్నారు. తలుపులు వేశారు, గడిలేశారు, పగడ్బందీగా మూశారు. యోహాను సువార్తె మనం చదువుతున్నాం, 20వ అధ్యాయము. చదువమ్మ. ఉమ్, ఉమ్. ఇది సాయంకాలం జరిగే విషయం. ఇప్పుడు దాకా చెప్పుకున్నాయి తెల్లవారుజాము జరిగినాయి. యేసు ప్రభువు వచ్చేసారు. తలుపు తెరిచారు ఎవరన్నా? ఎవరు తలుపు తెరలేదు. ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు కాబట్టి తలుపులో గుండా వచ్చేసాడు. వారి ముందు నిలిచాడు. మీకు సమాధానము కలుగుగాక అన్నారు. సమాధానాన్ని ప్రకటించారు. చదువు. చూపించాడు. ఇగో మేకులు చూడండి, గాయాలు చూడండి, ఇదిగో పక్కన బల్లెపోటు చూడండి అని శిష్యులకి చూపించారు. అప్పుడు శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. యేసు ప్రభువారని సంతోషించారా, ఇంకో వ్యక్తిని సంతోషించారా? యేసు ప్రభువారని సంతోషించారు. దేవుని స్తోత్రం. శిష్యులు కూడా సాక్ష్యం. యేసు ప్రభువారు తిరిగి లేచారు, మరణాన్ని జయించి లేచారు, అన్న సజీవుడిగా లేచాడు అన్న దానికి ఇవన్నీ రుజువులుగా చెప్పబడుతున్నాయి. అయితే శిష్యులు ఎంతమంది ఉన్నారు? 10 మందే ఉన్నారు. 11 ఆయన ఉరి పెట్టుకొని చనిపోయాడు. 12వ వాడైన తోమా గారు రాలేదు. అక్కడ 10 మందే ఉన్నారు. ఆ రూములో 10 మంది ఉన్నారు. ఇస్కరియోతు యూదా లేడు, ఉరి పెట్టుకొని చనిపోయాడు కాబట్టి ఎవరు రాలేదు? తోమా రాలేదు. మరలా ఆదివారం వచ్చింది. అమ్మ 26వ వచనం చదవండి. 8 అంటే ఎన్ని అయినాయి? ఇప్పుడు ఏ వారం వచ్చింది? 7 అంటే శనివారం, 8 అంటే ఆదివారం, మళ్ళా ఆదివారం. అప్పటి నుంచి గతములో పాత నిబంధనలో ప్రతి శనివారం కూడుకునే వారు ప్రభు దినముగా ఎంచి, పునరుద్ధానముగా ఎంచి ఆదివారం కూడుకోవటం ప్రారంభించారు. మరలా యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చారు? ఆదివారం 8వ రోజు మరలా వచ్చారు. వీళ్ళందరూ కూడుకున్నారు. చదువు. 8 దినములు అయిన తర్వాత శిష్యులు మరలా కూడుకున్నారు, లోపల ఉన్నారు. ఈసారి వారితో పాటు ఎవరున్నారు? తోమా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ 10 మందికి కూడా తోమాతో చెప్పారు, అదే ఈస్టర్ రోజు పోయిన ఆదివారం నాడు మేము యేసు ప్రభువును చూసామురా, మా దగ్గరికి వచ్చాడు అని మిగిలిన 10 మంది శిష్యులు చెప్పారు. ఎవరితో? తోమాతో. యేసు వచ్చేసాడు, తలుపులో కూడా వచ్చాడురా, మాకు సమాధానం కలుగుని దీవించాడురా అని చెప్పారు. తోమా అంటున్నాడు అది చూసి, కాదమ్మా, మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారా? మీరు నమ్మారు కానీ నేను అలా నమ్మే రకం కాదు. నేనైతే అసలు నిజంగా యేసు ప్రభువారా కాదా, ఆ గాయాలు నిజమా కాదా, లేదా ఎవరన్నా ఊరకు రాసుకున్నాడా, గోరంటకు పెట్టుకున్నాడా, ఇవన్నీ నేను కనిపెట్టేవాడిని. అందుకనే తోమా అనుమానం. ఆయనే మనకు సువార్త తెచ్చింది. ఆయన క్రీస్తు కోసం ఈ అనుమానం గుర్తుపెట్టుకుంటున్నాం కానీ ఆయన క్రీస్తు కోసం బల్యాలతో పొడిపించుకొని చనిపోయాడు. హతసాక్షి అయ్యాడు తోమా. మద్రాసులో థామస్ మౌంటైన్ అని కూడా ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఆయన సమాధి కూడా ఉంది. ఆయన ఎముకలు భద్రం చేయబడ్డాయి. ఇది కాక్బుల్ స్టోరీస్ కాదు, వాస్తవం.
నిజంగా జరిగినటువంటి విషయాలు. కాబట్టి అంటున్నాడు, మీరెవరు చూసి ఎవరు అనుకున్నారా? నేనైతే ఏరి పెట్టి ఆ గాయాల లోతు చూసి అప్పుడు యేసు ప్రభువారని నమ్ముతా. మీలాంటోడిని కాదు నేను అని తోమా ఈ 10 మందితో చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు వచ్చారు. ఆ తోమాను చూసి అంటున్నాడు, ఇట్రాయా తోమా, ఇట్రా నా దగ్గరికి రా. ఇదిగో నీ ఏలు పెడతా అన్నావుగా, రా చూడు గాయాల్లో చూడు, ఇదిగో పక్క టెంకులు పక్కన బల్లెం పోటుందిగా, ఏలు పెట్టు చూడు అని అన్నాడు. ఇప్పుడు అంటాడు, ఆ, నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఆ, అప్పుడు యేసు ప్రభు వారు చెప్పాడు, చూసి నమ్మటం కదయ్యా, చూడక నమ్మటం ధన్యత. ఇప్పటికైనా సరే, ఇక నుంచి అయినా సరే అవిశ్వాసిగా కాక విశ్వాసిగా జీవించని చెప్పిన మాట ప్రకారం తోమ అప్పటి నుంచి విశ్వాసిగా జీవించి క్రీస్తు కోసం హతసాక్షిగా అయ్యాడన్న విషయాలు తెలుసు కదా. నిజంగా ఇవన్నీ కూడా సాక్ష్యములు. తర్వాత యోహాను చెప్పిన సాక్ష్యం. యేసు ప్రభు వారు వెళ్ళారా, మనకు భుక్తి ఎలా గడిచిద్ది? ఆయన ఉంటే 2 చేపలైనా 5 రొట్టెలైనా ఆయన దీవిస్తాడు, మనం అందరం తినేస్తాం, మనకు లోటు లేకుండా జరిగిపోయేది. ఏది అవసరం వచ్చినా ఆయనే చూసుకునేవాడు, ఆయనే చేసేవాడు. ఇప్పుడు మనం బతుకు తెరువేలాగరా అంటే అందరూ అనుకున్నారు, ఒక 6గురు అనుకున్నారు మళ్ళీ చేపలు పడటానికి వెళ్దాం అని. చేపలు పట్టే వాళ్ళేగా మానిపించి మనుషులు పట్టే జాలర చేస్తానని తీసుకొస్తే కదా వీళ్ళు వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళారని మళ్ళీ చేపలు పడటానికి వెళ్ళారు. 21వ అధ్యాయం యోహాను సువార్త. ఎవరంది? పేతురు. అరే బాబు, నువ్వు దేవుడు నీకు అన్ని బయలుపరిచాడురా, నీ మీద నా సంఘాన్ని కడతాను, పరలోక తాళాలు చెవులు నీకు ఇస్తాను, నువ్వు బంధిస్తే బంధిస్తాను, నువ్వు ఇప్పితే ఇప్పుతాను అని ఏ వ్యక్తికి అయితే అధికారం చెప్పాడో ఆయనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను చేపలు పడటానికి వెళ్తున్నాను, నేను వచ్చి చేపలు పడటానికి వెళ్తున్నాను అని బయలుదేరాడు. అరే బాబు, అసలోడు నువ్వే కదా, కాబట్టి నువ్వే చేపలు పడటానికి వెళ్తుంటే మేము మాత్రం ఏం చేస్తాం, నీతో పాటు మేము అని వీళ్ళు కూడా బయలుదేరారు. అక్కడ పేర్లు రాశాడమ్మా, చదువు. సీమోను పేతురు, తోమా, నతనీయేలు. అందుకనే నతనీయేలు మ్యారేజ్ జరుగుతుందని కొంతమంది అంటారు. ఎక్కడ కానాలో జరిగినటువంటి వివాహము నతనీయేలుదే అని బైబుల్ పండితులు చెప్తూ ఉంటారు. అక్కడ రాయలేదు కానీ గలిలియలోని కానాను ఊర్లో వివాహములో నీలం ద్రాక్షారసంగా మార్చాడనే మనం చూస్తాం. ఆ ఇంటికి మరియమ్మ గారు చుట్టంగా వెళ్ళారు అన్న సంగతి తెలుసు. వీళ్ళు బంధువులు కాబట్టి నతనీయేలు ఆ విధంగా అప్పటి నుంచి శిష్యుడిగా మారాడని కొంతమంది చెబుతూ ఉంటారు. అంతకుముందే యేసు ప్రభువు పిలిచాడు నతనీయేలుని. ఇతను నిజంగా ఇశ్రాయేలుడు అన్నాడు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానని యేసు ప్రభువు చెప్పాడు. అప్పుడే శిష్యుడిగా మారినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు యోహాను గారు రాస్తున్నాడు ఆయన ఊరు ఎక్కడ అన్నది కూడా ఈ నతనీయేలు గురించి. చదువమ్మ. జబదయి కుమారులు ఎవరు? యాకోబు, యోహానులు కూడా, వాళ్ళిద్దరు కూడా, వీళ్ళందరూ కూడా పేతురుతో పాటు చేపలు పడటానికి వెళ్ళారు. ఏసై పని పక్కన పెట్టి కదా, మళ్ళీ మొదటి స్థితికి. అదే మరి విషయాలు చాలా విషయాల్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మొదటి స్థితికి వచ్చేసారు. చేపలు పడుతున్నారు, చేపలు పడతారు కదా, తెలుసు కదా, చొక్కా అన్ని ఉపదేశేసి గోసి పెట్టుకొని లోనకి దిగాడు. అప్పుడు యేసు ప్రభువారు వచ్చాడు. ఈ పనుల ధ్యాసలో ఉన్న వాళ్ళు యేసు ప్రభువారిని గుర్తించలేకపోయారు. పనుల ధ్యాసలో ఉన్నారు, చేపలు పట్టే ధ్యాసలో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు 5వ వచనం, పిల్లలారా మరేం పనులు, పెద్దలకు చేసే పనులు అయ్యి
ఆ, అందుకనే పిల్లలారా అన్నాడు యేసుప్రభు వారు. ఆ, భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. ఇదంతా ఎప్పుడు తిరిగి లేచిన తర్వాతే, మరణాన్ని నుంచి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంగతులు నేర్చుకుంటున్నాం. ఆయన నిజంగా లేచాడా లేదన్న రుజువుల గురించి మనం మాట్లాడుకుంటూ తెలియజేస్తా ఉన్నాను. మనం చాలా నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి మీకు సువార్త చెప్తున్నాను. ఆ చదువమ్మ. మా దగ్గర ఏమో నిజంగా క్రీస్తు లేకపోతే ఏముంటాయి? అన్నీ సున్నే, ఏమి లేవు అన్నారు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, మీరు దోణె కుడి పక్కన వలయమన్నారు. అప్పుడు వలేస్తే విస్తారంగా పడ్డాయి. 154 చేపలు పడ్డాయి. తర్వాత చూస్తారు, లెక్కేస్తారు ఒడ్డుకు లాగి. అప్పుడు యోహాను గుర్తుపట్టేశాడు. ఫస్ట్ ఎవరు అనుకున్నారు రా ఇప్పుడు దాకా మీరు అని, యేసు ప్రభు వారు రా అని యోహాను గారు అన్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడు అన్నారో దోచిపెట్టుకున్నా ఆయన. ఒక్క దోలని ఒక్క దూకు దూకాడు కిందకి. ఇప్పుడు నన్ను అడుగుతాడు, ఎందుకంటే నాకు అప్పుడు చెప్పాడు అని ఒక దూకు దూకాడు నీళ్ళలోకి. తర్వాత ఒడ్డుకి వచ్చాడు. ఆ దోణిను, ఆ వలను బయటికి లాగారు. 154 పెద్ద పెద్ద చేపలతో ఉంది. 53 చేపలు దాంట్లో ఉన్నాయి. వాటిని ఏమా అవును ఫలం 153, 1, 5, 6, 6, 3, 9. అందుకనే సండిబాబు బోరేసేటప్పుడు 7 కానీ 9 కానీ వేద్దాం పాస్టర్ గారు అన్నాడు. సార్ నీ ఇష్టం అయ్యా అన్నా. నీళ్ళు 25 అడుగులకే పడ్డాయి మనకి నీళ్ళు. అయినా కూడా దించుదామని దించారు. 115, 1, 1, 5, 115, 7 సంపూర్ణం చాలు అనుకున్నాం. అట్టనమాట. ఇది కూడా 153. ఒకసారి చెప్పాను 153 చేపల యొక్క చరిత్ర చెప్పాను నేను. ఇప్పుడు అది చెప్పుకుంటా టైం కాదు కానీ, అప్పుడు వాటిలో కొన్ని తీసుకురమ్మన్నారు యేసు ప్రభువారు. తీసుకొచ్చిన తర్వాత వాటిని కాల్చి యేసు ప్రభువారు వారికి పెట్టారు. నిన్న సుబ్బారావు గారు అడిగిన ప్రశ్న అదే. పాత నిబంధనలో మాంసాలు తిన్నారు కానీ అయ్యగారు, కొత్త నిబంధనలో చేపలే తిన్నారు కానీ మాంసం తిన్నారా? ప్రశ్న. ఒమేగా 3 ఉంటుంది చేపల్లో. అది మన హార్ట్కి చాలా మంచిది, హృదయానికి. అప్పుడు వారు ఆ చేపలు భుజించారు. యేసు ప్రభు వారు కూడా భుజించారు. అక్కడ ఇందాక హైమావత్ గారు చెప్పారు చూడు, ఎంఐ గ్రామంలో చేపలు తిన్నారు. అక్కడ రొట్టె ఇరిసి ఇచ్చారు కదా, అక్కడ తిన్నారు. ఇక్కడ కూడా భుజించారు. దెయ్యాలు అలా తినవు. ఎవరిలో ఉన్న ప్రవేశించి వాళ్ళ ద్వారా కడవలు నీళ్ళు తింటే కుంభాలు అన్నాలు తింటాయి. ఇవి సపరేట్గా ఎవరిలో జ్వరపడి, ఇప్పుడు ఆయన ఎవరిలో జ్వరపడలా. ఆత్మ కాదు, ఆయన శరీరధారిగానే ఉన్నాడు. వాళ్ళకి పంచి పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇది ఎన్నోసారి? 3వసారి అక్కడ రాశాడు. మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని. యేసు ప్రభువారు సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత, మరణాన్ని జయించిన తర్వాత శిష్యులకు కనబడటం ఇది 3వసారి. ఒకసారి అక్కడ తలుపులు వేసుకున్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు వచ్చాడా, మళ్ళీ తర్వాత తోమా ఉన్నప్పుడు వచ్చాడా, ఇప్పుడు 2వసారి, ఇది 3వసారి. మీకు అర్థమైంది కదా. 3 సార్లు కనపడ్డాడు. అలా 11 సార్లు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. 40 దినాలు యేసు ప్రభువారు భూమి మీదే ఉన్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఎందుకున్నారంటారు? బలపరచటానికి. బలపరిచాడు. గ్రేట్ కమిషన్ నేర్చుకున్న వాళ్ళకి ట్రైనింగ్లు చెబుతారు కదా, ఆజ్ఞ. మీరు సర్వలోకానికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అందరికీ బాప్తీసం ఇవ్వండి అని ప్రధానమైన ఆజ్ఞ యేసు ప్రభువారు పునరుద్ధానం తర్వాతే శిష్యులకి ఇచ్చాడు. 28 అధ్యాయంలో ఉంటుంది మత్తయి సువార్తలో. గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని కదా.
ఆ, ఆ, కాదమ్మా, నాకు సర్వాధికారం ఉంది, మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో. ఇప్పుడు వీళ్ళకే పోతున్నాం, ఏ నామంలో? ఎందుకంటే ఆయన అధికారం కలిగిన వాడు, అన్ని ముల్లోకాలలో, మూడు కాలాలలో, అన్ని కాలాలలో ఒకే దేవుడు ఆయన కదా. ఇవ్వమని యేసు ప్రభు వారు వాళ్ళకి చెప్పారు. చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం ఈ సందర్భంగా. 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం. వారికి 40 రోజులు కనబడతానే ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నారు. మొదట యేసు ప్రభువు వారు మరణించక ముందు మారు మనసు గురించి ప్రకటించారు. దేవుని రాజ్యం సమీపిస్తుందని చెప్పారు. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు పొందండి అని యేసు ప్రభువు వారు హెచ్చరించారు. యేసు ప్రభువు వారు కన్నా ముందు 6 నెలల ముందు వచ్చినటువంటి యోహాను గారు కూడా అదే వాక్యాన్ని ప్రకటించారు. చదువమ్మ. అనేక ప్రమాణములు అంటే ఏంటి? కింద పుట్టినోట్లో చూడండి, అంకి ఉంటుంది, దాని మీద ఒకటేసి రుజువులు. ఏం రుజువులు? ఆయన యేసు ప్రభువారని, తిరిగి లేచింది ఆయనేనని, ఈ 40 దినాలు రాజ్యం ప్రకటించటమే కాదు, రాజ్య సువార్త ప్రకటించటమే కాదు, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే మరణించి తిరిగి లేచాడని రుజువులు కనపరిచాడు. తన్ను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు లేచారంటారు, లేవలేదంటారా? అది సజీవుడు అంటారా, సజీవుడు కదా అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు వారు మాత్రమే మరణాన్ని జయించి లేచిన దేవుడు. ప్రపంచంలో ఎవరు కూడా మరణాన్ని జయించిన వాళ్ళు లేరు. అందుకనే యేసు ప్రభు వారిని ఎందుకు నమ్మారు? ఇటువరకు మీరు రామాయణం చెప్పారు, భారతం చెప్పారు, మీరు ఎందుకు యేసు ప్రభు వారిని నమ్మారు అంటారు నన్ను. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి లేచాడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. శిక్ష అనుభవించింది ఆయన చేసిన పాపాల కోసం కాదు, నేను చేసిన పాపాల కోసం. అలా చేసిన వాళ్ళు ఒక్కళ్ళు చూపిండి, వాళ్ళు నమ్ముకుంటా నేను చెప్పే వాళ్ళకి. వాళ్ళు చూపించలేకపోయారు కదా కదా. కాబట్టి వాళ్ళకన్నా మనం ధన్యులు. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, వాళ్ళు మనం లేకుండా సంపూర్ణులు కారు. హెబ్రీ సంఘానికి రాస్తాడు పౌలు గారు 12వ అధ్యాయం ఈ మాట. వాళ్ళందరూ ఎవరు? అబ్రహాం మొదలుకొని, నోవహు గారు మొదలుకొని కూడా వాళ్ళందరూ కూడా విశ్వాసం వల్ల సాక్ష్యం పొందారు. విశ్వాసం వల్ల ఆయన వాడ సిద్ధం చేసుకున్నారు రక్షణ కోసం. విశ్వాసం ద్వారా కుమారుని బలి ఇవ్వడానికి రెడీ అయ్యాడు అబ్రహాం గారు. వీళ్ళందరూ విశ్వాసం ద్వారా నమ్మారు. అంత గొప్ప విశ్వాసులు అయినప్పటికీ మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారు. మనం వచ్చేదాకా తీర్పు తీర్చబడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ధన్యులు కదా. ఎందుకు తెలుసా? చూడక నమ్మాం కాబట్టి. ధన్యత దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి తన్ను తాను దేవుడు సజీవుడిగా కనపరుచుకున్నారు. తర్వాత సాక్ష్యము, పౌలు సాక్ష్యం. పౌలు యేసు ప్రభువు శిష్యుడు కాదు కదా, ఆయన సాక్ష్యం ఏందంటారా? ఆయన యేసు ప్రభువు నమ్మిన వాళ్ళని తిట్టేవాడు, కొట్టేవాడు, హింసించేవాడు. అలాంటి ఆయన అధికారం పొంది దమస్కు ప్రాంతంలో యేసు ప్రభువు నమ్మిన వాళ్ళని హింసించటానికి, శిక్షించటానికి అధికారం పొందుకొని వెళ్తా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి వెలుగు ప్రకాశించింది. 9వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు. ఎవరు అతడంటే? సౌలు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశములో వెలుగు ప్రకాశించింది. బిల్ల వీటికి పడ్డాడు గుర్రం మీద నుంచి. పడి పైకెత్తి అమ్మాయి అంటున్నారు.
పడ్డావాడేమంటాడు? అంతే కదా. ఉమ్. ఆ, ఆ, కానీ ఆయన ప్రభువా అన్నాడు. ప్రభువా ఎవరు నువ్వు అన్నాడు. ఆయన చెప్పాడు, కనపడ్డా ఆయన చెప్పాడు, ఆకాశంలో ప్రత్యక్షం ఆయన చెప్పాడు, నువ్వు హింసిస్తున్న యేసుని నేను. పౌలు గారికి అది సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కనిపించారు. కాబట్టి వ్యతిరేకించిన ఆయన ఎవరిని గురించి అయితే వ్యతిరేకించి హింసించాడో ఆయన సేవ చేయటమే కాదు, ఆయన కోసం ప్రాణం పెట్టేవాడుగా సాధారణంగా మార్చబడ్డాడు. ఇవి ఊరక జరిగినాయి అంటారు ఇవన్నీ. ఇవన్నీ ఊరక జరిగినాయా? తెలియక చాలామంది పొరబడతా ఉన్నారు. అందుకని ఆయన చూశాడు కాబట్టి ఒక సాక్ష్యం చెబుతాడు రోమీలకి ఇంకా డౌట్గా ఉంటే, కొంత అనుమానంగా ఉంటే 14వ అధ్యాయము 9వ వచనం లాస్ట్ మాటలను చదువుదాం. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. దేవుని స్తోత్రం. దాన్నే మనం ఏమంటామంటే పునరుద్ధానము అంటాం. చనిపోయి బ్రతకటం దాన్ని ఏమంటామంటే పునరుద్ధానం అంటాం. యేసు ప్రభువు వారు చనిపోకముందే మార్తతో చెప్పాడు, మార్తా నేనే పునరుద్ధానము జీవమును నేనే అని చెప్పాడు. నీ సహోదరు లెగుస్తాడులే అమ్మా, బ్రతుకుతాడులే అమ్మా అని యేసు ప్రభువు వారు చెబితే ఎప్పుడో కదయ్యా అందామా. కాదమ్మా, నేనే పునరుద్ధానం, బ్రతికించేది ఆయనే, సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే. ఆ సత్యము తెలియలేదు, అందుకనే మీకు రుజువులుగా బ్రతికించాడు కదా. యాయిరు కుమార్తెను బ్రతికించాడు, నాయుని ఇదవరాలు కుమార్తెను బ్రతికించాడు, లాజరును బ్రతికించాడు. ముగ్గురిని బ్రతికించి చూపించారు. బ్రతికించడమే కాదు, ఆయన కూడా మరణాన్ని జయించి తిరిగి లేచాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మార్తతో చెప్పిన మాట, పౌలు గారి చరిత్ర అంతా, సువార్త అంతా కూడా కొరింథీయులకు చెప్తాడు. ఒక మాట చూద్దాం. 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం గురించి మీకు చెబుతున్నాను నేను. అదేంటంటే లేఖనాల్లో రాయబడ్డట్టుగా, ఇది హఠాత్తుగా జరిగిన సంగతి కాదు. యేసు ప్రభువు పుట్టక ముందే, క్రీస్తు పూర్వమే, సృష్టి ప్రారంభం నుంచే ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే లేఖనాలు రాయించాడో ఆ లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. ఎందుకు మృతి పొందాడు? మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. సమాధి చేయబడ్డాడు శుక్రవారం నాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఇదే సువార్త. సువార్త అంటే అంబారపేటలో ఉండే అమ్మాయి కాదు, సువార్తమ్మ గారు కాదు. సువార్త అంటే ఇది. కాబట్టి మీరు పౌలు గారు చెప్పినట్టు 17వ వచనం, క్రీస్తు గాని పునరుద్ధానం కాకపోతే, మరణాన్ని జయించి లేకపోతే మనం అందరూ నమ్మటము వ్యర్థము, మా విశ్వాసము వ్యర్థము. మనం పాపంలోనే ఉండిపోయేవాడు, పాపానికి విడుదల వచ్చేది కాదు కదా, మోక్షం ఉండేది కాదు. కాబట్టి క్రీస్తు లేచాడు కాబట్టి ఇప్పుడు మనం విశ్వాసంగా ఉంటున్నాం ఉతులు కదా. 20వ వచనం, ఇప్పుడు నిద్రించిన వారు, అందుకని మనం సచ్చాడు అనం కదా. నిద్రించిన వాడు మరలా లేస్తాడు కదా. ఇప్పుడు నిద్రలో ఉన్నారు. పేతురుకి మన కీర్తనకాడు దావీదే ఉన్నాడంటే మరణ నిద్ర అన్నాడు. కాబట్టి ఇది నిద్రే. అందుకని ప్రభువునందు నిద్రించెను అని రాస్తాం. ప్రథమ ఫలంగా క్రీస్తు ప్రభువారు లేచి చూపించారు కదా, మరణం జయించి లేచారు. పునరుద్ధానం ఇది. చదువమ్మ. ఎందుకని? మనుషుడు ద్వారా మరణం వచ్చింది. ఎవడా మనుషుడు? ఆదాము గారు, అవ్వమ్మ గారు. వాళ్ళ ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది.
మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే కడపటి ఆదామైన యేసు ప్రభు వారి ద్వారా పునరుద్ధానం వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన మరణం పాలు చేశాడు, ఈయన సజీవులు చేశాడు. ఇదే పునరుద్ధానం. అందుకోసం ఆయన మరణాన్ని జయించి లేచాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన లేచిన విధంగా 23వ వచనం, ప్రతివాడు అంటే ఎవరు? నిద్రించిన ప్రతివాడు యేసు ప్రభువు వారిని నమ్మి విశ్వసించి చనిపోయిన వాడు తమ వరసలోనే లేస్తారు. ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంది. పునరుద్ధానము ఉంది. ప్రతి ఒక్కరు బ్రతికించబడతారు. అయితే ఒక డౌట్ వచ్చింది ఈ సంఘంలో, మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ 35వ వచనం, అరే ఊరుకో అయ్యా వాళ్ళు చెబుతున్నాడు చెవులో పూలు పెట్ట, మాకు క్యాబేజీలు పెడుతున్నావు అన్నట్టుగా. అసలు మనుషులు ఎట్లా ఎగుతారండి? సచ్చినోడు మరే వినిపిస్తున్నారు మాకు. ఎట్టొస్తారు? కాళ్ళు వెనక్కుంటాయా ముందుకుంటాయా? ఏ శరీరంతో వస్తారు అని అడుగుతాడు. వాడన్న తెలివి తక్కువ దేవుడు లేడు అనిపిస్తున్నాడు పౌలు గారికి. నువ్వు ఒరే అవివేక, నువ్వు ఇత్తింది సస్తే కానీ బతకదరా అన్నాడు కదా. విత్తనాలు ఎందుకు ఆరబోస్తారు? ఒడ్ల గింజలు మనకు తెలుసు కదా, గోధుమ గింజలు ఎగిపోయినా విత్తనాలు ఏం చేస్తారు? ఆరబోస్తారు. ఎందుకు? ఎండటానికి. ఎండటం అంటే వాటిలో జీవం సావాలి, ఎండిపోవాలి. అవి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వేస్తే ఏమవుతాయి కదా. ఒడ్లు చూశారుగా, మీరు అందరికి తెలుసుగా. ఒడ్లో చూస్తే ఏముంటుంది? గింజ ఉంటుంది. ఏం గింజ? బీపి గింజ ఉంటుంది. పొట్టు తీస్తే బీపి గింజ ఉంటుంది. వండుకుంటే అన్నం అయింది, మరబెడితే పిండి అయింది. కానీ అందులో వరి మొక్క ఉందా? లేదు కదా. దాని శరీరం లేదు కదా. కానీ దాన్ని మనం ఇత్తినప్పుడు దాని శరీరం ఎలా వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? నువ్వు ఇత్తింది ఉట్టి గింజే కదా. కాబట్టి ఉట్టి గింజను ఇత్తిన నువ్వు దాని సంబంధమైన శరీరాన్ని ఎవరిస్తాడు? దేవుడిస్తాడు కదా. మామిడికాయ ఇత్తనం పెడితే మామిడి మొక్క వస్తుంది. అజరయ్య గారి శరీరం పెడితే అజరయ్య గారు వస్తాడు. జానుమార్గ్ గారి శరీరం పెడితే జానుమార్గ్ గారు వస్తారు. సంతోష్ శరీరం అయితే సంతోష్ వస్తాడు. ఎవరి శరీరం పెడితే వాళ్ళ శరీరం వస్తుంది. దాని వీరి శరీరం వస్తుంది. ఎవరు వరుసలో వాళ్ళు బ్రతికించబడతారు. వాళ్ళు కూడా బ్రతికించబడతారు. దాన్నే పునరుద్ధానం అన్నారు. అమ్మా చదువు అమ్మ. దేవుడు తన చిత్త ప్రకారం ఇత్తిన దానికి శరీరం ఇచ్చినట్లుగా. ఇంకొక మాట చదువు, 42వ వచనం కూడా చదువుదాం. మృతుల పునరుద్ధానం కూడా ఇదే. ఎందుకు పోల్చి చెప్పాడంటే దీని గురించే. శరీరము క్షయమైంది. ఎలా ఎదుగుతున్నావు? వాసన తీసుకెళ్ళండి, బాడీ పాడవుతుంది. ఇంకా రావాలా హైదరాబాద్ నుంచి బయలుదేరారు ఇప్పుడే. అరే బాబు భలేవాళ్ళు లేకుండా నువ్వు, వాళ్ళు ఎప్పుడు కొత్తారు, ముందు తీసుకెళ్ళండి. శరీరం అవుతుంది ఇప్పటికే క్షయమైపోతుంది, పిల్లిపోతుంది. ఎంత టోళ్ళు అయినా సరే. రతన్ టాటా గారు చనిపోయారు కదా, తెలుసా మీకు? సమాజ్ చేశారా? చేశారా? ఆయన పర్షియన్లు మొత్తం మీద 10 మంది, 1000 మంది కూడా ఉండరు. వాళ్ళు సమాజ్ చేయరు. దేని మీద? కొండ మీద తీసుకెళ్ళి పడేస్తారు శవాన్ని. రాబందులు వచ్చి తినాల్సిందే. ఎంత సంపాదించాడంటారు? అలెగ్జాండర్ గురించి మనకు తెలుసు, చేతులు బయట పట్ట మన సంగతి. కానీ ఈయన గురించి చాలామంది తెలియదు. రతన్ టాటా ఎవరంటే పర్షియన్. ఆయన గురించి కొంతమంది చెబుతూ ఉన్నారు పెద్దలు. మాకు మాత్రం ఏం తెలుసు, కానీ మా ఇంటి పక్క అయింది. ఒక ఐడియా కోసం చెబుతా ఉన్నా. కాబట్టి క్షయమైనటువంటిగా ఎత్తబడి అక్షయమైంది కంటే ఇక క్షయం లేనిదిగా. ఎత్తబడేటప్పుడు క్షయమైందే, కానీ అది లేచినప్పుడు, పునరుద్ధానం అయినప్పుడు ఇక క్షయము లేదు. దానికి ఆత్మకు మరణము లేదు కదా.
ఎందుకంటే ఆత్మ క్షయమైనది. శరీరమే క్షయమైంది, ఆత్మ క్షయమైంది. ఆత్మంగా లెగుస్తాం మనం. మహిమ కలిగిన శరీరంగా లేపబడుతుంది. ఆదాము పోగొట్టిన మహిమ మరల పొందుకుంటాం. చదువము. ఘనహీనం, కంపు ఎంత టోళ్ళైనా సరే ముక్కు మూసుకుంటున్నాం. గంత వచ్చిద్దా? ఒక రాజ్యంలోనంట రాజుగారి కుక్క చచ్చిపోయిందంట. అసలు ఆ దేశం దేశం కదిలి వెళ్ళారని చూసి వచ్చారంట కుక్క చూడటానికి. తర్వాత రాజుగారు చచ్చిపోయాడంట, ఒక్కడు కూడా వెళ్ళాడు. ఎందుకని? రాజు బతికుంటే రాలేదని అడుగుతాడని భయం వేసి వచ్చిన బ్యాచ్ ఇదంతా. ఇప్పుడు రాజుగారు చచ్చిపోయాడుగా, ఇంకే ఆయన మళ్ళీ పట్టించుకునే దేవుడు కదా. ఇల్లు తగ్గిపోయింది. చచ్చిపోయినాక ఎంతటోళ్ళైనా ఇల్లు ఉండదు. కానీ దేవుని బిడ్డలకి చనిపోయిన తర్వాత ఇల్లు పెరిగేది కదా. పగడాల ప్రవీణ్ గారు సువార్త అప్పుడు ఏం చెప్పాడో ఎంతమందికి తెలియదు, చాలామందికి తెలియదు ఆయన. కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయాడు. అసలు ఆయన సాక్ష్యం, ఆయన చెప్పినవి, ఆయన మాట్లాడిన విధానం, ఆయన చెప్పిన సువార్త అన్నీ వివరంగా, ఆయన చేసిన డిబేట్లు అన్నీ ఇప్పుడు ప్రచారం అవుతూ ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఎక్కువ సువార్త చేసినట్టు అనిపించింది. నిజం. పరిమళ సువాసనగా యేసుప్రభువు చెప్తాడుగా. సరే, ఘనహీనమైందిగా ఎత్తబడి ఘనమైందిగా లేపబడుతుంది. బలహీనమైందిగా ఎత్తబడి బలమైందిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరం. ఇదే పునరుద్ధానం. ఇది అందరికీ ఉంది. రుజువు ఏంటంటే మొట్టమొదటిగా యేసుప్రభువు లేచాడు, తర్వాత అందరూ లెగుస్తారు. మీకు ఉదాహరణ కావాలంటే ఏమంటారు, ఏం పురుగు అంటారు దాన్ని? గొంగలి పురుగు. అంటే బొచ్చు పురుగు అంటే బాగాదేమో. గొంగలి పురుగు అది దాంట్లో దశలు ఉన్నాయి కదా, లార్వా, ప్యూపా, ఇమాగో అని చెబుతారు కదా చదువుకున్న వాళ్ళు. మేము ఎప్పుడు 10th క్లాస్ చదివాము. ఇప్పుడు కదేనా, అది మారేది కాదు కదా. కాబట్టి అది గొంగలి పురుగుగా పుట్టి అసహ్యకరమైన జీవితం జీవించి తినటానికే పుట్టానన్నట్టుగా ఆకులన్నింటి బెరీగా తిని గూడు కట్టుకొని చచ్చిపోయి గూడు కట్టింది. నేను చాలాసార్లు ఆ గూళ్ళు పాలగొట్టు చూసా, ఏమి లేదు, డెప్పే ఉంది. నిజం, చాలాసార్లు చూసా. ఎందుకంటే ఇళ్ళలోకి వచ్చి పెడతాయి కొన్ని, ఈ మునగ చెట్ల మీద ఉంటాయి కదా ఎక్కువగా, అవి వచ్చి ఇంట్లోకి పాక్కుంటూ వచ్చి ఆ దొడ్లు కాడి పెడతా ఉంటాయి. నేను లాగి చూస్తా, అందుట్టు ఊళ్ళో డెప్పే ఉంటుంది, ఏముండదు. కానీ తర్వాత దాంట్లోకి జీవం వస్తుంది, గొంగల పురిగ్గా లేకపోతే అది ఈసారి చీతాకోక చిల్లుగ్గా అందమైనటువంటి శరీరంతో లేచి వెళ్తుంది కదా, ఆత్మ సంబంధంగా. అదనమాట ఇమాగో. ఒక జీవనే సాక్షిగా ఉంచాడు దేవుడు కదా. అదేవిధంగా మనం కూడా సమాధి స్థితి నుంచి మహిమ శరీరంగా లేపబడతామని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సంఘం అంతా కూడా తెలుసుకోవాల్సిన విషయాన్ని దెస్సలోనికీయులకు రాస్తాడు పౌలు గారు. మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు ప్రభువారు మృతి పొందారు శుక్రవారం నాడు, ఆదివారం తిరిగి లేచాడని నమ్మిన ఎడల. ఎంతమంది నమ్మారు? దేవుని స్తోత్రం. అందరూ నమ్మారు. అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని ఆయన ఎంట పెట్టుకుని వస్తాడు. సంతోషం ఎంట పెట్టుకొస్తాడు. రాధమ్మ గారు నమ్మకం ఉందా? మీరు ఏడమారు చూస్తాం. అయినా దేవుడు మీ బాధను చూసి నేను చాలాసార్లు ప్రార్థన చేసి చూపించాలని. ఈ అమ్మాయి కడుపు కోత చూసి చాలాసార్లు ప్రార్థన చేశా. నేను ప్రార్థన చేసేటప్పుడు సందర్భం వచ్చిందని చెబుతున్నా. ఉందే సోదిగత్తె కర్ణపిపాసిది, అది ప్రార్థన చేస్తేనే, అది చెప్పుకునేది చెబితేనే సమయాలు వచ్చాడు కదా. అంటే అందుకోసం రాలేదు,
దేవుడు పంపించాలని పంపించాడు. మరి నేను చేస్తే పంపవా ప్రభువా? దానికన్నా అధ్వానం ఏం కాదుగా నేను. నాకేం చూపివద్దు కానీ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనమ్మకి చూపి కానీ చూడలేదా? చెప్పు. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇటుక రాయిలో మనం డై ఉంటుంది. ఆ డైలో మనం పోస్తాము. డై ఏ ఆకారంలో ఉంటే ఆకారం వస్తుంది. ఇప్పుడు లాజరు ఆకారం శరీరంగా బతికాడు, ధనవంతుడు బతికాడు, ఇద్దరూ చనిపోయాడు. లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకుంటానికి వెళ్ళాడు, ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. పైకి చూశాడు, ఎవరు చూశాడు? అబ్రహాము రొమ్మునున్న ఎవరు చూశాడు? ఎట్ట గుర్తుపట్టాడమ్మా? ఈ శరీరం డై, ఇది అచ్చు, ఈ శరీరం అచ్చు. దీంట్లో ఏది పోస్తామో అదే కనబడిద్ది. మీరు సినిమాల్లో గతంలో చూశారు కదా, ఇప్పుడు సినిమాలు మానేసినా కూడా అప్పుడు చూశారుగా. వాడు వస్తాడు లోన నుంచి, వాడు బయట నుంచి ఉంటాడు. ఎవడురా నువ్వు అంటే నీ అంతరాత్మను అంటాడు. ఎట్టుంటాడు? వీళ్ళలాగానే ఉంటాడు. ఇంక కొత్త ఏముంది ఇందుట్లో? సంతులేలాగానే ఉంటాడు, డానీ వినీష్ లాగానే ఉంటాడు. ఎవరు ఆత్మ వాళ్ళలాగానే ఉంటుంది. లేకపోతే రేపు జనమార్గ్ గారిని ఎట్ట గుర్తుపడతాం, పేతురు గారిని ఎట్ట గుర్తుపడతాం? ఒక ఆయన ఒక కార్టూన్ వేసాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళి అందరిని చూసి లాజర్ని ఆదామును అవలను పలకరించాడంట. పలకరించి మాట్లాడాడంట. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఆయన డౌట్ అడిగిందంటే, అయ్యగారు ఈడికి ఆదాము బతికున్నప్పుడు తెలియదు కదా, ఈడు ఎట్ట గుర్తుపట్టాడు ఆదాముని అని అడిగాడు. అందరికి బొడ్డు ఉంటుంది, ఆదాముకు బొడ్డు ఉండదు. అందరూ తల్లిపేగు నుంచి వచ్చారు, ఆదాము తల్లిపేగు నుంచి రాల. బొడ్డు లేనోడు ఎవడయ్యా అంటే ఆదాముడు. అదే గుర్తు. కాబట్టి ఎవరి శరీరము వాళ్ళకు వస్తుంది. అది మనం చెప్పాం కదా, మనం ఒరిగించేది ఒడ్డేస్తే ఒడ్డు ఆకారం వస్తుంది, మామిడికాయ టెంక పెడితే మామిడికాయ వస్తుంది, సపోటా ఇత్తనం పెడితే సపోటా శరీరమే వస్తుంది. ఏ శరీరానికి ఆ శరీరమే వస్తుంది. అది ఆ విషయాన్నే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు మాటను బట్టి చెప్పేది ఏమిటంటే, ఇంకో మాట 16 చదవమ్మ ఒకసారి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను. మళ్ళీ ఇప్పుడు రావటం ఏంది అనుకుంటున్నారు మీరు? యేసు ప్రభు 40 దినాల తర్వాత అందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఎవరు వచ్చి తీసుకెళ్లారు? పిల్లులు వచ్చినాయా? ఆయన మేఘవాహనుడు. మేఘాల మీద యేసు వచ్చి పాడతారు కదరా పాటలు. పాడటం వరకేనా? నమ్మటం లేదా? మేఘం వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన వాహనం వచ్చింది. వాహనం రేపు మనకు కూడా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఏం అమ్ముతాడు? వాహనం. ఆయన వాహనం అమ్ముతాడు. మేఘాలు వస్తాయి మా దగ్గరికి. దేనికి? మనం తీసుకెళ్ళటానికి. ఇక్కడ భూమి మీద తిరిగి అయితే కారు పంపుతాడు. భూమి మీద కాదు కదా, ఆకాశాలకు వెళ్తాం మనం. పెళ్లి కూతురు కారు పంపాలి, అది సంప్రదాయం. చూసావా? కొండ ఎక్కావా? గలీ ప్రాంతం కదా అది. ఆ కొండ సీలిపోయేది, ఇప్పుడు సీలుతుందంట కింద నుంచి. వెరీ గుడ్, మంచిది. కాబట్టి మొదటిగా ఎవరు లేస్తారంటే, యేసు ప్రభువారు వస్తా వస్తా బోరతో రావటమే కాదు, దూతలతో రావటమే కాదు, ఇంకెవరిని ఎంట పెట్టుకొస్తాడు? ఎవరిని? క్రీస్తునందు నిద్రించిన వారిని. ఇప్పుడు సంతు అయిన డానీ విషయ క్రీస్తునందు నిద్రించారా? క్రీస్తు లేకుండా నిద్రించారా? తీసుకొస్తాడా? నమ్మకం ఉందా? అల్లో చెప్పు. అదే దేవునికి స్తోత్రం. బాధపడమాకండి. వాళ్ళు సజీవులుగా ఉన్నారు. చచ్చిపోయిన మృతులను పాతి పెట్టుకొని అన్నాడు యేసు ప్రభు వారు. సజీవును మృతులను ఎందుకు ఎదుగుతారు? బతుకుంటే కదా. మన కూటమి జరిగిన రోజు కూడా
వస్తారు ఇక నా బాప్తీసం తీసుకున్న రోజు దిగొచ్చాడు. కూటంలో ఇక్కడ మనం పాటలు పాడుతూనే ఉన్నాము, పరిశుద్ధాత్మ కూటం జరుగుతూ ఉంది. సంతు వచ్చాడు. అంటే కొంతమంది నమ్మరు కానీ విషయాలు అదే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, యేసు ప్రభువు పునరుద్ధానాన్ని వెర్రితనంగా అనుకున్నా. ఓ ఎర్రోడా అన్నాడు. నమ్మరు. కాబట్టి యేసు ప్రభువు వెంట పెట్టుకొస్తాడు. మనం కూడా మార్పు చెందుతాం. మనం అందరం కూడా మేఘాల మీద దేవుని దగ్గరికి కొనిపోబడతాం. సదాకాలం దేవునితో ఉంటాం. మనకు మరణం ఉండదు. దేవునికి స్తోత్రం. బాప్తీసం తీసుకున్న వాళ్ళకి రెండవ మరణం అని అగ్నిగుండం ఉండదు. దానికోసమే రక్షణ అన్నది తీసుకోవాలి. అప్పుడైతే చూసి చూడనట్టుగా పోయాడు, కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఏమా దేవుడు ఆజ్ఞాపించాడు. తీర్పు ఉందని కదా. ఈ పునరుద్ధానాల్లో నేర్చుకోవాల్సింది ఇంకోటి, 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన అడిగాడు నన్ను, క్రైస్తవులకే పునరుద్ధానమా, కదమ వాళ్ళకి పునరుద్ధానం లేదా అని. ఉందండి. క్రైస్తవులు పునరుద్ధానం మొదటి పునరుద్ధానం, తర్వాత అందరికీ రెండవ పునరుద్ధానం ఉంది. అందరూ లెగుస్తారు. ఎవరు శరీరంతో జరిగించిన క్రియలు వాళ్ళు అనుభవించాలి, తీర్పు పొందాలి, క్రీస్తు న్యాయపీఠం ముందు నిలవాలి. మొదటి పునరుద్ధానంలో ఇచ్చేవాళ్ళ గురించి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం, మొదటి పునరుద్ధానములో పాలు పొందేవారు, 5వ వచనం చదువుతుంది అమ్మాయి. మొదటి పునరుద్ధానములో పాలు పొందేవారు ధన్యులు, వారు 7 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. వారు పరిశుద్ధులు. మొదటి పునరుద్ధానంలో లెగుస్తారు. పరిశుద్ధులు కాని వారు రెండవ పునరుద్ధానం. ఆ పునరుద్ధానానికి ఈ పునరుద్ధానానికి మధ్య 1000 సంవత్సరాలు తేడా ఉంది. ప్రపంచ చరిత్ర, జరిగిన చరిత్ర రాస్తారు. అందుకని కొంతమంది అంటారు, పేపర్లు న్యూస్ అంటాము కదా, సద్ది వార్తలు. జరిగిపోయిన తర్వాత రాసే వాటిని ఏమంటారు, సద్ది వార్తలు. తాజా వార్తలు మన దగ్గర ఉంది, జరగబోయాయి, భవిష్యత్తులో జరగబోయాయి కదా. న్యూస్ అంటే తెలుసా మీకు? NEWS. ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, సౌత్. అంటే 4 దిక్కుల్లో జరిగేవని అర్థం న్యూస్ అంటే కదా. అది అవన్నీ కూడా జరిగిన తర్వాత రాసేవి కదా, జరగక ముందే రాయబడ్డాయన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. మానవుడు పుట్టుకే కాదు, మానవుడు ఎందుకు పుడుతున్నాడు, ఇక్కడ ఎందుకు పెరుగుతున్నాడు, ఎందుకు మరణిస్తున్నాడు, మరణించిన తర్వాత జీవితం ఏంటి, ఎడకెళ్తాడు, అన్నీ చెప్పగలిగిన గ్రంథము బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. సత్య వేద గ్రంథం, వేద పుస్తకం బైబిల్ కదా. ఫస్ట్ పాడింది రేడియోలో మొట్టమొదటి పాట అదే, వేద పుస్తకమా వెలలేని నిధి ఇది కదా. ఫస్ట్ పాట రేడియోలో ప్రసారం చేశారు. దేవుని స్తోత్రం. కాబట్టి పునరుద్ధానాన్ని నమ్మండి. కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి చింతించకండి. వారి ఆత్మలు సజీవంగానే ఉన్నాయి. ఎందుకు వారి యొక్క ఆత్మలు బాధ పెడతారు? మా నాయనమ్మ ఏడుస్తుంది, మా అమ్మ ఏడుస్తుంది, మా బంధువులు ఏడుతున్నారు, మా నాన్న ఏడుతున్నాడు, మా తాత ఏడుతున్నాడు. ఇవన్నీ వాళ్ళకి అవసరమా? ఒకసారి సందర్భం వచ్చింది కానీ చెబుతున్నాను. ఒకసారి ఒక ఆమెకి ఒకడే కొడుకంట, వాడు చనిపోయాడు. అయ్యా, లోకంలో ఎంతమంది బతుకుతున్నారు, నా కొడుకునే తీసుకెళ్ళాలి, నువ్వు ఇంత పని చేసావు నువ్వు అని యేసయ్య మీద అలిగిందంట. ఆ కోపం ఎప్పుడు దాకా ఉంది? కొన్ని రోజులే. కోపం తగ్గిన తర్వాత, ప్రభువా వాడిని కాకుండా నన్ను తీసుకెళ్ళవచ్చు కదా, వాడు ఇంకేం అనుభవించాడు, నన్ను తీసుకెళ్ళవచ్చు కదా అని అడిగిందంట. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయినాక అది కూడా పోయిన తర్వాత, అయ్యా యేసయ్యా, నువ్వు అన్ని సమర్థుడు కదయ్యా, నా కొడుకు నేను చూస్తానయ్యా, ఒక్కసారి చూపించవా అని అడిగిందంట. ఉపవాసం ఉండి దేవుడు దర్శనంలో ఆమెను పరలోకానికి తీసుకెళ్ళాడు. పేతురు కానీ యోహాను కానీ తీసుకెళ్ళి, పౌలు గారిని తీసుకెళ్ళాడు కదా. పరదేశికి తీసుకెళ్ళింది పౌలు గారే కదా. పరలోకం చూసింది ఎవరు? యోహాను గారా? పరలోకం చూసింది యోహాను గారు,
పరదేశి చూసింది, మూడో ఆకాశాన్ని చూసింది పౌలు గారు. ఆ, అట్టానే తీసుకెళ్ళాడంట ఆమెని. అందరూ చక్కగా ఆడుకున్నారంట. అక్కడ ఉన్నంత సంతోషం ఎక్కడా లేదంట. అసలు ఎంత సంతోషం ఆడుతున్నారు పిల్లలు. బంతులు ఆడుకుంటున్నారు, చక్కగా దేవదూతలతో ఆడుకుంటున్నారు. బంగారు వీధులు బ్రహ్మాండంగా ఉండి, మంచి వాతావరణం, పొల్యూషన్ లేదు అక్కడ. అన్ని ఎంత బాగుందో, ఎంత సంతోషంగా వెలిగిపోతా ఉందో. ఏడయ్య నా కొడుకు అని చూస్తుంటే ఒక పెద్ద తొట్టు ఉందంట. ఆ తొట్టులో నీళ్లు ఎత్తిపోతా ఉన్నాడంట ఏమో కొడుకు. కోపం వచ్చేసింది. ప్రభువా, ఎంత అన్యాయమా పరలోకంలో కూడా! ఆ? అందరూ హాయిగా ఆడుకుంటుంటే నా కొడుకు ఒక్కడే ఆ నీళ్ళు ఎత్తిపోయాలా అన్నంట. ఆ నీళ్ళు ఏం కదమ్మా, నువ్వు భూలోకంలో ఏడుస్తున్న నీళ్లు ఈ తొట్టిలో పడుతున్నాయి. నువ్వు ఏడిసినంతకాలం ఈ మీ అబ్బాయి ఆడుకోడు, ఆడుకుంటానికి వెళ్ళడు. ఈ ఈ శుభ్రం చేయడం సరిపోయింది ఈ కొడుక్కి. కాబట్టి నువ్వు ఏడుపు మానితే ఈ మీ పిల్లవాడు ఆడుకుంటానికి వెళ్తాడు అని చెప్పాడంటే దేవుడు కల్లోనే. ఇక వచ్చేసింది. ఇక అప్పటి నుంచి నవ్వుతుంది, అందరూ పలకరిస్తుంది, నవ్వుతుంది. ఇప్పుడు ఈ ఉద్దే కదా, దేవుని స్తోత్రం. ఆయన సంతోషంగా నవ్వుతుంది. ఏంద్ర మార్పు అంటే నా కొడుకు ఆడుకోవద్దా అంటుందంట అందరితో. అలాగే అర్థం కావట్లా, ఈ కొడుకు ఆడుకోవటం ఏంది అనుకుంటాను అంటాడు. కాబట్టి మీ బిడ్డల మనశ్శాంతిని దయచేయండి. ఆత్మలకు శాంతి వచ్చేలాగా సంతోషంగా ఉండండి. యేసు ప్రభువు ఎంట పెట్టుకొస్తాడు. యేసయ్య ఏ విధంగా లేచాడో ఆ విధంగా బిడ్డలు లేపుకొస్తాడు. మీరు చూస్తారు. మనం అందరం కలిసి యేసయ్యతో సదాకాలం ఉంటాం. అందుకని వారు ముందుగా వెళ్ళారు. వాళ్ళు దేవుని స్తోత్రం. ముందుగా ఉద్యోగం వస్తే వద్దంటావా? ముందుగా అమెరికా వీసా పాస్పోర్ట్లు వస్తే వద్దంటావా? అంతకన్నా స్కైలాబులు కూడా తీసుకెళ్ళలేవు, ర్యాకెట్లు కూడా తీసుకెళ్ళలేవు. ఇంతవరకు ఎవరు వెళ్ళా, సూర్యమండలాన్ని దాటి వెళ్తే వెళ్ళలేదు, దమ్ము లేదు. కానీ వీళ్ళు అన్ని మండలాలు దాటి, ఆకాశ మండలం దాటి పరలోకానికి వెళ్ళారు. సంతోషం కదా. బయట వాళ్ళు ఎన్ని చెప్పగలరంటారా? బాధపడే వాళ్ళు తెలుస్తుంది హృదయం వేదన అంటారా? మీరు కూడా సంతోషంగా ఉండాలని మా ఉద్దేశం, కానీ మిమ్మల్ని బాధపరచాలని కాదు. పునరుద్ధానం ఉంది అని నమ్మితే ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అందరు ఎత్తబడే దాకా చూడండి. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక.